రేపు ఉంటారు ఇక్కడ మధ్యాహ్నం నుంచే. జూన్ 12 షిఫ్ట్ 2కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ షిఫ్ట్ 2కి సంబంధించి ఈవినింగ్ అండి. సో అభ్యర్థులు అయితే కాసేపట్లో బయటకు రాబోతున్నారు. మనం మార్నింగ్ షిఫ్ట్ 1కి సంబంధించి కూడా స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ అనేది చేయడం జరిగింది. సో మార్నింగ్లో మ్యాథ్స్ అనేది కాస్త డిఫికల్ట్గా ఉందని చెప్పేసి అభ్యర్థులు చెప్పడం జరిగింది. సో మార్నింగ్ షిఫ్ట్ కావాలంటే సో దీనికంటే ముందు వీడియో ఉంటుంది, వెళ్ళి చూడగలరు. ప్లీజ్ కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అదేవిధంగా మీరు లైక్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అభ్యర్థులు కాసేపట్లో బయటకు వస్తున్నారు, వెయిట్ అండ్ సీ. సార్ పేపర్ ఎలా ఉంది సార్? ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంది సార్? మ్యాథ్స్ పరంగా పర్వాలేదు. మీడియంలో ఉంది. మెథడాలజీ కూడా మీడియంలోనే ఉంది, పర్లేదు. అంత టఫ్ కాదు, అంత ఈజీ కాదు. ఎడ్యుకేషన్, సైకాలజీ, ఓకే. అంత జీకే, కరెంట్ అఫైర్ లో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్? జీకేనా, కరెంట్ అఫైర్? రెండు మిక్స్. పేపర్ ఓవరాల్ గా సిలబస్ ప్రకారంగా ఇచ్చాడు, మీడియంగా ఉంది. ఆల్ ది బెస్ట్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. సార్ ఎక్సెల్ పేపర్ లెవెల్ ఎలా ఉంది సార్? పేపర్లో ఈజీగా ఉందండి, బాగానే ఉంది. మ్యాథ్స్ పరంగా? మ్యాథ్స్ పరంగా బాగుంది. మెథడాలజీ కొంచెం ఈజీగా ఇచ్చాడు. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అన్ని కూడా ఈజీగా ఇచ్చాడు. జీకే, కరెంట్ అఫైర్, స్టార్ జీకే ఇచ్చాడు. పేపర్ ఓవరాల్ మీడియం అంటే డిఫికల్ట్ అంటే మీడియం. ఆల్ ది బెస్ట్ అండి. పేపర్ మోడరేట్ టు హార్డ్ ఉంది సార్. జిఎస్ వరకు కూడా సింగిల్ లైన్స్ ఇచ్చాడు, చాలా ఈజీగా ఉంది. మెథడాలజీకి వచ్చేసరికి కొంచెం హార్డ్ అయింది. అటెంప్ట్ చేయొచ్చు సార్, పర్లేదు. జీకే పరంగా అంటే కరెంట్ అఫైర్ వెళ్తున్నాడా, జీకే వెళ్తున్నాడా? కరెంట్ అఫైర్స్ 24 అక్టోబర్ ఆ టైం నుంచి ఇచ్చాడు. ఏది ప్యారిస్ ఒలింపిక్స్ ఎక్కడ జరిగినాయి అని చెప్పి, నెక్స్ట్ ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటే ఏ లాంగ్వేజ్ అడుగుతారని చెప్పి, సుభాష్ చంద్రబోస్, నేను చిన్న చిన్న క్వశ్చన్స్ సార్, అవన్నీ సింగిల్ లైన్స్ ఇచ్చాడు అనమాట. నాకు రక్తాన్ని ఇవ్వండి, మీకు స్వాతంత్రాన్ని ఇస్తా అని చెప్పి, అలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ అన్ని కూడా మనకి 20లో 89 అనేవి మనం కరెంట్ అఫైర్స్ జీకే అటెంప్ట్ చేయొచ్చు. కరెన్సీ గురించి ఇచ్చాడు. నెక్స్ట్ రాజధానుల గురించి, ఇంటర్నేషనల్ రాజధానుల గురించి ఒక బిట్ అడిగాడు. ఇవన్నీ కూడా 20 అవుట్ ఆఫ్ 18 అటెంప్ట్ చేయొచ్చు. అర్థమెటిక్ అంటే ప్యూర్ మ్యాథ్స్ వచ్చేసరికి కొంచెం మోడరేట్ టు హార్డ్ ఉంది. ఓవరాల్ గా చూసినట్లయితే పేపర్ అటెంప్ట్ చేయొచ్చు సార్, పర్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజెడ్ఎం ఫేమస్ యూట్యూబ్ ఛానల్. సార్ ఛానల్ పేరు విజెడ్ఎం ఫేమస్ టీవీ. ఫేమస్ టీవీ. పేపర్ లెవెల్ ఎలా ఉంది? ఎలా ఉంది మేడం పేపర్ లెవెల్ ఎలా ఉంది?